మండలం జలదుర్గం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు, సిఐటి నాయకులు, గ్రామ రైతులు అందరం కలిసి ఈ చెరువులో పరిశీలించడం జరుగుతున్నది. ప్రధానంగా ఈ సంవత్సరం ఈ ప్యాపిలి మండలంలో లోటు వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకు వర్షాలు లేకపోవడం వల్ల ఈ పంటలు విత్తనాలు వేయడం లేదు. వేసినటువంటి మెట్ట పేర్లన్నీ కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి. ఈ ఒక్క సంవత్సరమే కాదు, గత 5-6 సంవత్సరాల నుండి మేము ఇక్కడ ఉంటున్నటువంటి ఈ చెరువు ప్రాంతం ఒక్క సుక్క నీరు లేకుండా ఎండిపోతున్నటువంటి పరిస్థితి. పాలకులు మారుతున్నారు కానీ ఈ చెరువు దుస్థితి మారడం లేదు. ఈ చెరువుకు నీళ్లు సమృద్ధిగా ఉంటే జలదుర్గంతో పాటు జలదుర్గం చుట్టూ ఉన్నటువంటి మాధవరం, రామకృష్ణపురం గ్రామాల్లో ఉన్నటువంటి సుమారు 1000 ఎకరాల పొలం సాగవుతుంది. గతంలో పూర్వం వర్షాలు పడితే ఈ కొండలపైన వచ్చిన నీళ్ల వల్లనే ఈ చెరువు నిండా ఉండి సుమారు 1000 ఎకరాలు పంటలు వండి రైతులందరూ కూడా బాగా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ మధ్యకాలంలో ప్రకృతి కరుణించక వర్షాలు తగ్గిపోతుంటే పాలకుల నిర్లక్ష్యం మూలంగా ఈ చెరువుకు నీళ్లు వచ్చే విధంగా పనులు చేపట్టకపోవడం వల్ల నీళ్లు రాక నిత్యం కరువు బారిన పడుతున్నటువంటి పరిస్థితి జలదుర్గం గ్రామం. అందుకే ఇప్పుడున్నటువంటి పాలకుల్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అడుగుతున్నాం. ఈ ప్యాపిలి మండలంలో నిరంతరం కరువుకు గురవుతున్నటువంటి మా గ్రామానికి శాశ్వతంగా కరువు నుండి విముక్తి చేయడం కోసం త్రాగునీరు, సాగునీరు సమృద్ధిగా ఉండేందుకు మా పక్కలో డోన్ నియోజకవర్గంలో అంద్రినీవా కాలువ అవుతుంది. అంద్రినీవా కాలువ ద్వారా వెంగన్న చెరువుకు ప్రభుత్వమే ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్ళు అందిస్తుంది. నిజంగా ఆ అంద్రినీవా ద్వారా ఆ వెంగన్న చెరువు ద్వారా మా గ్రామంలో ఉన్నటువంటి ఈ చెరువుకు కూడా నీళ్లు నింపగలిగితే మా గ్రామంతో పాటు ఈ చుట్టూ ఉన్నటువంటి గ్రామాల్లో కూడా పంటలు వండి తాగడానికి, సాగుకు నీళ్లు ఇబ్బంది లేకుండా రైతాంగం ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి పాలకులారా ఆలోచించండి. ప్యాపిలి మండలంలో ఉన్నటువంటి జలదుర్గ గ్రామాన్ని కరువు నుండి విముక్తి చేయడం కోసం శాశ్వతంగా తాగునీటి, సాగునీటి ఇబ్బందులు లేకుండా చేయడం కోసం ఈ చెరువును నింపడం కోసం ఏ విధంగా ప్రభుత్వం సర్వే చేయించి ఆ సర్వే ద్వారా ఈ చెరువులు నింపి ఈ గ్రామ రైతాంగాన్ని, ప్రజలందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి రైతు సంఘంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రామచంద్రుడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి.